అభంశుభం తెలియని 5 ఏళ్ల బాలికను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆడుకునేందుకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె అదే కాలనీలోని మరొకరి ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో శవమై కనిపించిన ఘటన జగిత్యాల జిల్లా కోర్టులలో చోటు చేసుకుంది. ఆదర్శ నగర్లో నివాసం ఉంటున్న ఆకుల రాములు నవీన్ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. రాములు ఉపాధి నిమిత్తం కొద్ది రోజుల కింద గల్ఫ్కు వెళ్లగా నవీన అత్తమామలతోనే ఉంటోంది. నిన్న సాయంత్రం కాలనీకి చెందిన పిల్లలతో హితీక్ష ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. దీంతో చుట్టుపక్కల వెతికిన హితీక్ష బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్థానికుల సాయంతో పోలీసులు వెతుకుతుండగా అదే కాలనీలోని కొడుపల్లి విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో హితీక్ష రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ ఇంట్లో హితీక్ష రక్తపు మడుగులో పడి ఉండడంతో అతడే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్కు ఇంటి యజమాని ఫోన్ చేయగా తాను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ హత్యకు గల కారణాల గురించి అలాగే ఎవరైతే హత్య చేసిన వ్యక్తిగా అనుమానిస్తున్నారో విచారించారా? పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు కేసు నమోదు చేసిన తర్వాత విచారణ గురించి? నవీన్, పూర్తిగా కేసు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు అంటే హితీక్ష పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సరౌండింగ్స్ లో హితీక్ష తన అంటే మిగతా తోటి స్నేహితులతో కూడా ఆడుకొని సడన్ గా అటువైపు ఎందుకు వెళ్ళింది, లేదా హితీక్షను అంటే పట్టుకొని తీసుకువెళ్ళాడా, అసలు ఎందుకు ఇది ఏం జరిగింది అనేది పోలీసులు అయితే పూర్తిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తంగా కాలనీలో చిన్నారి 5 ఏళ్ల చిన్నారి హితీక్ష మృతి అనేది బాత్రూమ్ లో రక్తపు మడుగుల్లో పడి ఉండటం అనేది స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేగింది. 5 ఏళ్ల చిన్నారి మృతికి గల కారణాలపైన పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సున్నితమైన అంశం కాబట్టి పోలీసులు ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. చిన్నారి హితీక్ష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఆ ఇంటి యజమాని అంటే చిన్నారి అక్కడ ఆడుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళిందా లేదా, తీసుకువెళ్లారా లేదా, ఇంటి యజమాని ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది టెక్నికల్ అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ కానీ లేదా ఇతర లొకేషన్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే ఆ ఇంటి యజమానికి సంబంధించి అందుబాటులో అయితే లేడు. బయటికి మరి పారిపోయాడా లేకపోతే ఇంకెటైనా వెళ్ళాడా, ఆ ఇంట్లోనే బాత్రూమ్ లో చనిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. నవీన్. ఓకే శ్రీనివాస్. హరి దారుణం.